ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 15-16 తేదీల్లో ఈ రాశి వారికి అనుకోకుండా కొన్ని మార్పులు రాబోతున్నాయి. వీరి జీవితంలో గ్రహ సంచారం వలన వీరికి ఈ విధంగా మార్పులు వస్తున్నాయి. అలాగే మీకు ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి, ఎన్నడూ చూడని అదృష్టం ఇక నుండి ప్రారంభం కాబోతుంది. మీరు ఏదైనా ప్రయత్నించినట్లయితే అది సక్సెస్ అవ్వడానికి మీకు ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. ప్రేమలో కొంతమంది వ్యక్తులను మీరు పూర్తిగా అర్థం చేసుకోకుండా వారిని దూరం చేసుకున్నారు. మీరు ఈ సమయంలో ప్రయత్నించినట్లయితే దూరమైన వారు దగ్గరయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రేమలో కొన్ని విషయాలలో విఫలమైన వారు ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహాలు కుదిరే అవకాశం అనేవి గ్రహ సంచారం వలన పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ రాశి వారికి సూర్యబలం కాస్త ఎక్కువగానే పెరుగుతుంది. ఎందుకంటే వీరి జీవితంలో, వీరి జాతకంలో గ్రహాలు కొన్ని విషయాలలో చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ ప్రేమ విషయంలో విఫలమైన వారు ఇప్పుడు సంతోషంగా ఉండే సమయం అనేది ప్రారంభం కాబోతుంది. మీరు చేసే ప్రయత్నాలు విజయవంతంగా పూర్తవుతాయి. కాబట్టి ప్రేమలో ఉన్నవారు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీరు కాస్త కొన్ని విషయాలలో తగ్గినట్లు ఉన్నట్లయితే మీ ప్రేమ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చుట్టూ శత్రువులను ఎక్కువగా పెంచుకుంటున్నారు. ఎందుకంటే మీకు పొగడ్తలంటే చాలా ఇష్టం. ఆ పొగడ్తల్ని నమ్మి మీ చుట్టూ శత్రువులు ఎక్కువగా మారారు. మీతో స్నేహంగా ప్రేమగా ఉంటూ మిమ్మల్ని పొగుడుతూ మీకు దగ్గరవుతున్నారు. కానీ వారు మీ జీవితంలో కోల్పోయినవి మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. శత్రుత్వం ఎక్కువగా పెంచుకుంటున్నారు. గత కొన్ని నెలల పాటు ఈ రాశి వారికి తీవ్రంగా ఇబ్బందులు వచ్చాయి. ఆర్థికంగా ఇబ్బందులు చూశారు. అనవసరంగా ఇతరులతో మాటలు పడడం, అనవసరంగా నిందలు పడడం అనేవి జరుగుతున్నాయి. అలాగే ఏది చేసినా కలిసి రాకపోవడం, ఏ పని అయినా ఆలస్యం కావడం అనేవి జరుగుతున్నాయి. విధంగా ఏదో ఒక ఇబ్బందులు మాత్రం మీపై నిందలు వేయడానికి, మీకు ఇబ్బందులు రావడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని ఇంతవరకు మీరు తెలుసుకోలేకపోయారు. మిమ్మల్ని మోసం చేస్తున్నారు, చాలా విషయాలలో నష్టపోతున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరుగుతుందని అనుకుంటున్నారు. కానీ మీ చుట్టూ శత్రుత్వం ఎక్కువగా పెరిగింది. మీతో ప్రేమగా ఉంటూనే మీపై నిందలు వేయడానికి, ఆర్థికంగా నష్టాలు కలగడానికి, ప్రేమలో దూరం కావడానికి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మాత్రమే ఉన్నారు. బట్టి మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు ఎలాంటి వారు అని కాస్త గమనించినట్లయితే మీకు నిజం తెలుస్తుంది. గ్రహస్థితి ప్రభావం వలన మీకు మరింత పరీక్షకాలంగా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ చుట్టూ సానుకూల వాతావరణం కాస్త తగ్గుతుంది. కాబట్టి మీరు ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీరు ఎవ్వరికి బాధ చెప్పుకోరు, ఎవ్వరి సహాయం తీసుకోరు. గ్రహాలు మీకు ఒక పరీక్ష కాలంగా పెట్టబోతుంది. మీరు వాటిలో నెగ్గుతారా లేదా అని చూస్తారు. మీరు ఒంటరిగా పోరాడుతారా లేదా ఎవరైనా సపోర్ట్ తీసుకుంటారానని గమనిస్తున్నారు. మీరు ఈ సమయంలో సహనంతో ఉన్నట్లయితే ఎలాంటి నష్టానికి, కష్టానికైనా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటేనే మీ జీవితంలో ఆనందం అనేది ప్రారంభం అవుతుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ కలయిక వారికి చాలా ప్రయోజకరంగా ఉంటుంది. ఈ వృత్తిపరంగా ఎలాంటి వృత్తిలో ఉన్నవారు కూడా మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి, జీతం పెంపును అవకాశం పెరుగుతుంది. ఆర్థిక వనరులు బలపడతాయి. కొత్త వాహనాలు, ఆస్తి లేదా ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. మీ నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. సమాజంలో గౌరవం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఆ పరీక్షకు నెగ్గినట్లయితేనే మీ జీవితంలో ఇవన్నీ
అన్నీ వస్తాయి. ఈ సమయంలో సింహరాశి వారి ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ మీ చుట్టూ ఉన్న శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండండి. వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉన్నట్లయితే ఈ రాశి వారికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుతారు. బద్ధకం తొలగిపోతుంది. పనిలో మీ బాధ్యత రెట్టింపు అవుతుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి స్నేహితుల సహాయంతో లేదా మీ బంధువుల వారిలో ఒక్కరి సహాయంతో ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధికి అవకాశం లభిస్తుంది. మీరు ప్రభుత్వం నుంచి ఒక మద్దతు లభిస్తుంది. మీరు చదువులో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పురోగతికి మార్గం ఉంటుంది. ఉద్యోగంలో మీరు చేసే పని పెరుగుతుంది. ఒత్తిడి పెరుగుతుంది, కానీ దానికి గుర్తింపు కూడా వస్తుంది. వాహన నిర్వహణ ఖర్చులు రెట్టింపు అవుతాయి. కాబట్టి వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారు ఆలోచించి వాహనం కొనుగోలు చేయండి. మీరు విద్యా ప్రయోజనాల కోసం ప్రయత్నించేవారైతే ఇప్పుడు మంచి అవకాశం అనేది వస్తుంది. కానీ విద్యలో కాస్త ఖర్చు పెరిగే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఉద్యోగం, కుటుంబం ఆనందంగా ఉంటుంది. స్నేహితులతో చాలా సంతోషంగా ఉంటారు. వారి సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. సూర్యచంద్రుల బలం వలన ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఒడిదుడుగులకు రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అలాగే అత్యంత చాకచక్యంతో క్లిష్టమైన మీ సమస్యలను సైతం సునాయంగా పరిష్కరించాలి. మొదట మీకు గ్రహాలు పరీక్ష కాలం అని చెప్తున్నాము. ఆ పరీక్ష కాలం ముగిసే వరకు మీరు శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం పారాయణం చేయడం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారు అందరికీ సహాయం చేస్తారు కాబట్టి మంచి కోరేవారు వారి వల్ల మీకు ప్రయోజనం కూడా చేకూరుతుంది. కీలక నిర్ణయాలలో మీ అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించడం వల్ల సత్ఫలితాలు పొందుతారు. దీర్ఘకాలిక శ్రమ కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. రాబోయే కాలానికి తగినట్టుగా భవిష్యత్తు వ్యూహాలు రచిస్తారు. ప్రియమైన వారితో కాలాన్ని ఉల్లాసంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చే కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే సంయమనం కోల్పోకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. కాబట్టి మీకు అన్ని విషయాలలో కలిసి వస్తుంది. కొన్ని విషయాలలో పరీక్ష కాలం కాబట్టి వాటిని మీరు దాటినట్లయితే అంతా శుభప్రదంగానే ఉంటుంది. ప్రేమలో ఆనందం కూడా కలగవచ్చు. దూరమైన వారు దగ్గరయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కొన్ని సంఘటనలలో దూరంగా ఉన్నవారు ఇప్పుడు దగ్గరయ్యే అవకాశాలు. ప్రేమలో కాస్త తగ్గినట్లయితే విజయం మీదే అవుతుంది. ప్రేమ సంతోషంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు కాస్త తగ్గినట్లు వారి కోసం ఏదైనా ప్రయత్నం చేసినట్టు చేయండి. ఇలా చేయడం వలన మీ జీవితంలో ప్రేమ విఫలం కాకుండా విజయవంతంగా ఉంటుంది. ఇలా చేయడం వలన దూరమైన వారు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు ప్రేమలో ఉన్నవారు దూరంగా ఉన్నవారు ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, సందేహం వల్ల కానీ, లేదా వారి దగ్గరికి వెళ్ళడం కానీ జరిగినట్లయితే మీ ప్రేమను పూర్తిగా అర్థం చేసుకుంటారు. నిజాయితీ ప్రేమ సక్సెస్ అవుతుంది.